హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువ్విస్ కిచెన్. ఈ వీడియోలో రొయ్యల నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకి పంపించాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా 2 months వరకు నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూడండి. ఇక్కడ నేను 1 kg రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. ఇక్కడ నేను 1 kg రొయ్యలకి సరిపడా కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యలలోకి ఒక 2 చెంచాలు పసుపు వేసుకోవాలి. 2 చెంచాల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు రొయ్యలకి పట్టించేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని గ్యాస్ మీద హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. రొయ్యల్లోని నీరంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేసే టైంలో మూత తీసేసి గ్యాస్ ని హై ఫ్లేమ్ లో ఉంచి నీరంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నీరన్నీ ఇంకిపోయిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి మనం ముందుగా ఉడికించిన రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఒక 90% వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి రొయ్యలు ఒక 3 batches వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచి అదే నూనెలోకి ఒక 3 చెంచాల వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని ఒక 3 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 చెంచాల వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద నుంచి కిందకి దింపి ఇది వేడిగా ఉన్నప్పుడే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులోకి 3 చెంచాలు గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 చెంచాలు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. వెయిట్ లో వచ్చేసి ఒక 50 grams వరకు వేసుకోవాలి. ఇప్పుడు తక్కువైనా ఒక 2 రోజుల తర్వాతకి మరొకసారి టేస్ట్ చూసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కారం వేసుకోవాలి. వెయిట్ లో వచ్చేసి ఒక 50 grams వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్యలు వేసుకోవాలి. మనం వేసిన మసాలాలు మొత్తం రొయ్యలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి పచ్చడిని కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతకి ఇందులోకి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయల రసం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ గిన్నె మీద మూత పెట్టి ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంచాలి. 2 రోజుల తర్వాతకి మరలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం లేదా నూనె సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ టైంలో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో అయితే 6 months వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.